నటసింహ బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. 5వ విజయం అఖండ 2 రూపంలో కొట్టేస్తాను అన్న ధీమాతో ఉన్నారు. ఆ సినిమాపై అంచనాలు అంతే బలంగా ఉన్నాయి. ఇది బాలకృష్ణకు 110వ చిత్రం కావడం విశేషం. తదుపరి 111, 112 చిత్రాలతో కూడా హిట్లు అందుకుని బాక్సాఫీస్ వద్ద డబుల్ హ్యాట్రిక్ నమోదుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 111వ చిత్రం గోపీచంద్ మలినేనితో లాక్ అయింది. బాలయ్య మాస్ ఇమేజ్ కు గోపి మాస్ యాంగిల్ తోడైతే విధ్వంసం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే జాక్ తో కూడా ఆయన మంచి దూకుడు మీద ఉన్నారన్నది అర్థమైంది. మేకింగ్ ఆఫ్ యాక్షన్ తో కూడా కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. హీరో పాత్రను మరింత స్ట్రాంగ్ గా చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య రోల్ ఊహకి అందటం లేదు. అలాగని రొటీన్ కథలా కాకుండా ఓ కొత్త పాయింట్ తోనే ట్రై చేస్తున్నాడు హీరో. భారీ యాక్షన్ కి ఓ ఎపిక్ స్టోరీని ముడిపెడుతున్నట్లుగా లీకులు అందుతున్నాయి. బాలయ్య మునుపటి చిత్రాలన్నింటికంటే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని వినిపిస్తోంది. దసరా కానుకగా చిత్రాన్ని లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే దసరాకి బాలయ్య అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు అన్నది తాజా సమాచారం. ఎన్బీకే 112వ చిత్రం కూడా లాక్ అయిందంటున్నారు. ఆ చిత్రానికి బాలయ్య కృష్ణి డైరెక్టర్ గా ఫైనల్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి బాలయ్య దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇలా దసరాకి బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా ప్లాన్ చేశారు. ప్రకటన ఒక్కటే కాదు, గోపీచంద్ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా ఏకకాలంలో చిత్రీకరణ ప్రారంభించాలని బాలయ్య భావిస్తున్నారట. 2 చిత్రాలు కొత్త ఏడాదిలోనే విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రచారంగానే హైలైట్ అయ్యింది. కానీ ఆ ప్రచారం నిజం అవ్వటానికి 2025 వేదిక అవుతున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఇద్దరి కాంబోలో సినిమా అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు దసరా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అంతే బలంగా కనిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.